మనుషులంత ఘోరమైపోతున్నారబ్బా! ఒక రిలేషన్‌షిప్‌కి అడ్డం వస్తుంది అని అనుకోని 6 ఏళ్ల బిడ్డని కన్న తల్లే చంపుకుంది. బెంగుళూరులో జరిగింది. ఆమె పేరు ప్రియాంక. ఆ దుర్మార్గురాలైన తల్లి పేరు ప్రియాంక. 17 ఇయర్స్ బ్యాక్ పెళ్ళయింది. ఒక కొడుకు, ఒక కూతురు. కొడుకు 16, 17 ఇయర్స్‌కి ఉంటాడు. కూతురు 6 ఏళ్లకుంది. భర్తతో గొడవలు ఎప్పుడు ఇంకా విడిపోయారు. అంటే దూరంగా ఉంటున్నారు. భర్త దగ్గర కొడుకుంటున్నాడు. ఈమె 6 ఏళ్ల పాపని ఇంక గొడవ పెట్టుకొని మరి ఆ పాపను తన దగ్గర ఉంచుకుంటానని తీసుకొచ్చిందట ఈ మహాతల్లి. సరే ఇక చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ మోహన్ అనే వ్యక్తి కలిశాడు. ఓ 2 ఏళ్ల నుంచి లివింగ్‌లో ఉంటున్నారు. బట్ ప్రతిసారి అడ్డం వస్తుంది ఈ పాప. మేము మంచిగా హాయిగా ఉండలేకపోతున్నాం. హాయిగా మేము జీవితం గడపలేకపోతున్నాం అని చెప్పేసి ఆ పాపను చంపేసింది. దట్టు చంపేసి ఎంత పెద్ద డ్రామా ఆడిందంటే కారులో ఊపిరాడక చనిపోయిందని చెప్పేసింది. మేము కారులో ఆ పాపను పెట్టి మర్చిపోయాం, పడుకుంది కదా అని మేము వెళ్ళిపోయాం. వచ్చేసరికి ఆ డోర్ లాక్ అయిపోయింది. ఏసీకి ఊపిరాడక పాప చనిపోయిందని చెప్పేసి అందరినీ నమ్మించింది. అక్కడ పాపకు అంత్యక్రియలు కూడా అయిపోయినాయి, అన్నీ జరిగిపోయినాయి. తండ్రికి ఇన్ఫర్మేషన్ పంపించింది, పాప చనిపోయింది ఇట్లా కొన్ని కారణాలతో. బట్ ఆ తండ్రికి డౌట్ వచ్చింది. అటాప్సీ రిపోర్ట్ తెప్పించుకున్నాడు. ఈమె ద్వారా కాదు, వేరే వాళ్ళ ద్వారా తెప్పించుకున్నాడు. రిపోర్ట్ తీసుకొచ్చి వాళ్ళ అక్కకి పంపించాడు. వాళ్ళ అక్క యూఎస్లో డాక్టర్. ఆమె పంపిస్తే ఆమె నీ డౌట్ కరెక్టేరా, ఇక్కడ ఏదో ఉంది, నువ్వు ఒకసారి చెక్ చేయంటే చనిపోయిన 3 నెలల తర్వాత అతడు పోలీసు కంప్లైంట్ ఇస్తే ఇందులో ఏదో ఉంది మీరు అన్నట్టుగానే అని చెప్పేసి పోలీసులు ఎంక్వైరీ చేస్తే తెలిసింది కన్న తల్లే ఆ పాపను చంపేసింది అని, ఈ రిలేషన్షిప్ కోసం. ఎంత ఘోరం. ఆ ప్రియుడు మోహన్ని పట్టుకొచ్చి ఇప్పుడు పోలీసులు అదుపులో ఉంచారు. బట్ ఈమె కోసం, ఆ మహానుభావురాల కోసం, ఆ మహాతల్లి కోసం వెతుకుతున్నారు. ఈ మధ్య ఇట్లాంటి పెరిగిపోతున్నాయి పాపం. చిన్న పిల్లలు చంపుతున్నారు. ఎంత దుర్మార్గులు వీళ్ళు. వీళ్ళకి ఎట్లాంటి శిక్షలు పడాలి, ఎంత ఘోరం ఇది. న్యూస్ ఇప్పుడు మీకు చెప్తూ ఉంటాం, మేము చెప్తూ ఉన్నప్పుడు కొన్ని బాధ అనిపించి కళ్ళకి నీళ్ళు వస్తూ ఉంటాయి. మరీ ఏంది చూస్తాం, నేరాలు ఘోరాలు జరుగుతుంటాయి చూస్తాం, కానీ మరి ఇంత దారుణమా? ఏం సంబంధం లేని పిల్లల్ని చంపుతారా? దారుణం. ఇట్లాంటివి జరగొద్దు, అట్లాంటి తల్లులు పుట్టొద్దు.